దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 72వ సంకీర్తన 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము విడుదల కార్యము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రమాదములో ఉన్నవారిని బయటకు తీయుట అనే అర్థం వస్తుంది. ప్రమాదములో ఉన్నవారిని బయటకు తీయుట, నిరాధారులను దరిద్రులను వీళ్ళందరూ మొరపెడితే ఆయన విడిపించుననుంది కదా, అదే విడుదల కార్యక్రమం అంటారు. ఆయన విడుదల చేస్తాడు. మనం ప్రార్థన మెండుగా చేస్తే, ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన విడుదల చేస్తాడు ఇవన్నీ. అందుకని ప్రమాదంలో ఉన్నవారిని బయటకు తీయుట అనే అర్థం వస్తుంది కదా. రక్షణ పొందుకొనుట విడుదల కార్యముగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. పాపముల నుండి విడుదల పొందుటే రక్షణ పొందుటనే విడుదల కార్యముగా మనము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నమాట మనము చదువుకుంటున్నాము, వింటున్నాము. క్రీస్తు ప్రభు జననము, మరణము, ఆయన పునరుద్ధానము నమ్మాలి. నమ్మి విశ్వాసముతో దేవుని స్తుతించే వారిని దేవుని కృప అనుగ్రహించబడుతుంది. చూసారా, దేవుని యందు, ప్రభు యందు విశ్వాసము, నమ్మకము ఉండాలి. మొదటగా నమ్మకముగా ఉంటే ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఆయనే ప్రభువు. ఆయన మన పాపముల నిమిత్తము పరిష్కారము చేయుటకై జన్మించాడు. శిలువపై రక్తాన్ని చిందించి మరణించాడు. మరలా పునరుద్ధానమయ్యాడు. ఈ మూడు నమ్మాలి. ఈ మూడు నమ్మితే దేవుని యొక్క కృప మనకి అనుగ్రహించబడుతుంది. ఈ కృప పొందిన వారికి రక్షణ కలుగుతుంది. కృప పొందిన వారికి రక్షణ ఖచ్చితంగా కలుగుతుంది. అంటే నీకు రక్షణ కలగాలంటే ఏం చేయాలి? దేవుని ప్రభువారిని నమ్మాలి. ఆయన జననాన్ని నమ్మాలి, మరణాన్ని నమ్మాలి, ఆయన పునరుద్ధాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు నీకు తప్పకుండా రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ భాగ్యము మానవుడు తన పాపబంధకముల నుండి విడుదల పొందుతాడు. అంతటి గొప్పది ఆ రక్షణ. అంతటి గొప్ప రక్షణ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. మొదటగా విశ్వసించాలి. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. ప్రభువారు కనికరిస్తాడట. పేదల ప్రాణములను అతడు రక్షించును. పేదల ప్రాణములను ప్రభువారు రక్షించును అని కీర్తనకారుడు 72వ సంకీర్తన 13లో కీర్తించడం మనము చూస్తున్నాము. ఒకసారి మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఎలా వస్తుంది, ఎలా నమ్మాలి అనేది కీర్తనకారుడు చక్కగా 72వ సంకీర్తన 13వ వచనములో కీర్తించాడు. కష్టము, దుఃఖము, శ్రమలలో ఉన్న వారి ప్రాణములు నశించకుండా వారి ప్రాణములను సేదదీచే అర్థము ఇందులో ఉన్నది, ఈ రక్షణలో ఉన్నది. విడిచిపెట్టుట లేదా నిలుపుదల చేయుట అనే పదము రక్షించుట అనే పదానికి పర్యాయ పదంగా కూడా ఉన్నది. అదేవిధంగా కీర్తనకారుడు ఒకసారి కీర్తన గ్రంథము 72వ సంకీర్తన 14వ వచనములో, కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును అని పలుకుచున్నాడు. ఇక్కడ విమోచించుట అనగా బలాత్కారుల చేతి నుండి యేసుప్రభు వారు ఆయన స్వరక్తమిచ్చి తన ప్రజలను విమోచించిన సందర్భము తెలియచున్నది.
యేసుప్రభు వారి జననము దుష్టుని చేతిలో నుండి ప్రజలను విడిపించుటకు, వారిని కనికరించుటకు, వారిని విమోచించుటకి పరలోక భాగ్యాన్ని వదిలి మానవుని రూపంలో ఈ లోకములో ఏర్పడిన గొప్ప భాగ్యానికి మనమందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. కేవలము పాప పరిష్కార నిమిత్తమే ఆయన పరలోక భాగ్యాన్ని కూడా వదులుకొని మన చెంతకి వచ్చాడు మానవుని రూపంలో. ఎందుకు? ఆయన పరమాత్ముడు గనుక ఆయన శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించటానికి, ఆ చిందించితేనే పాప పరిష్కారము, మనకి రక్షణ కలిగింది అనే మాట మనము మర్చిపోకూడదు. దేవుని ఎప్పుడు ప్రార్థనలతోనే ఉండాలి. ఇంతటి భాగ్యాన్ని మనము పొందుకున్నాము గనుక మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క దివ్య వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును అయ్యా ఈ రోజున తండ్రి మేము లోకరీత్యా నీ జన్మదినము గురించి దేవా ఒక నెల ముందుగానే మేము తండ్రి సెమీ క్రిస్మస్గా మేము చేసుకుంటున్నందువల్ల తండ్రి, ఈ విధంగా మేమే కాదు నాయన, ప్రపంచమంతటిలో దేవా ఈ రోజున జరుపుకునే సెమీ క్రిస్మస్ అని నీవు దీవించు నాయన. జరుపుచున్న పెద్దలను ప్రతి ఒక్కరిని, ప్రతి మనిషిని దేవా నువ్వు దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ యొక్క జన్మదినాన్ని గురించి, నీ జన్మము గురించి నాయన ఎందు నిమిత్తమై దేవా ఈ లోకంలోకి వచ్చి ఉన్నావో దేవా ప్రతి ఒక్కరూ తెలుసుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని దేవా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి నాయన తెలియపరిచి దేవా తెలుసుకునే విధంగా దేవా నువ్వు దీవించు నాయన. ప్రతి ఒక్కరము నిన్ను దేవా స్తుతించుతూ దేవా నీవే రక్షకుడు అని భావించుకొని తండ్రి నీ పాదముల చెంత మేము ఎల్లప్పుడూ నీ మొరపెట్టుకొనొచ్చు దేవా. మేము మొరపెట్టుకొనుచున్నటువంటి మా మొరల గురించి నీవు మాకు సమీపముగా ఉన్నామని కూడా మేము విని ఉన్నాము కనుక తండ్రి మా మొరను ఆలకించి మాకు సహాయం చేయ తండ్రి. ఏ బిడ్డలకైతే ఏ సహాయం కొరకై ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డకు తండ్రి సహాయాన్ని అందించు నాయన. ప్రతి బిడ్డలకు దేవా సహాయం కొరకై లోకరీత్యా దేవా పాటుపడుతున్నటువంటి తల్లిదండ్రులను కూడా దేవ వారికి మంచి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి దేవ ప్రతి బిడ్డలకు తండ్రి దేవ మంచి కుటుంబాలుగా ఏర్పాటయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.